నమస్తే అండి. ఈరోజు నేను ఆవిరిపై ఆమ్లెట్ చేసి కర్రీ చేయబోతున్నాను. నేనిక్కడ ఒక బాక్స్ తీసుకొని దానిలో 5 గుడ్లు, ఒక అర స్పూన్ కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి కొంచెం సాల్ట్ వేసి కలిపాను. బాక్స్ అయితే మనకి మూత పెట్టడానికి బాగుంటుంది. ఇలా బాక్స్ తీసుకోండి మీరు కూడా. కళాయిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వేడెక్కించండి. వేడెక్కిన తర్వాత ఈ బాక్స్ని దానిలో పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు సిమ్లో ఉడకనివ్వండి. ఇది చక్కగా ఉడికిపోతుంది. సిమ్లో పెడితే సరిపోతుంది. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం చుట్టూ ఇలా చాక్తో సరి చేసుకొని రెడీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇవి చాలా బాగా వచ్చేయండి. సరే ఇవి పక్కన పెట్టుకుందాం. కళాయిలో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోండి. నేను ఇక్కడ 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకున్నాను. అవి బాగా వేగనిద్దాం. బాగా వేగిన తర్వాత 2 టమోటాలు చిన్నగా కట్ చేసి వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసాను. కాసేపు మగ్గనివ్వండి. మగ్గింది. పసుపు వేసాను. ఇది కొంచెం కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం 1 స్పూను. ఇది కాసేపు వేగనివ్వండి పచ్చివాసన పోయే వరకు. తగినంత కారం వేసుకోండి. నేను 1 స్పూన్ వేసాను. ధనియాల పొడి, గరం మసాలా మరలా వేసుకోండి. తగినంత సాల్ట్ వేసుకొని వాటర్ వేసేయండి. వాటర్ ఎక్కువగా వేయొద్దు. ఒక అర గ్లాస్ వేసుకుంటే సరిపోతాయి. టమాటాలు మగ్గితే సరిపోతాయి మనకి. వాటర్ వేసిన తర్వాత ఈ ఆమ్లెట్ ముక్కలన్నీ వేసేయండి. ఇవి వేసి కాసేపు దగ్గరగా అయ్యే వరకు ఉంచండి. చివరిలో కొత్తిమీర వేసుకొని దించేయండి. కూర చాలా బాగుంటుంది. చపాతీకైనా రైస్ కన్నా తప్పకుండా చేయండి. చివరి వరకు నా వీడియో చూసిన వారు తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.